Srikara Infra Developers, approved by DTCP, TS RERA. Bank loan available. R Green Avenue. Site address, Kotalapuram Village, Narayanapuram Mandalam. Office address, plot number 72, Sri Sai Maruti Nilayam, second floor, road number 5, Mamata Nagar Colony, Nagol, Hyderabad, 5,68,000. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్స్ మీడియా. దిస్ ఇస్ సాయి కుమార్ ఉపరపల్లి. ఈరోజు మనం శ్రీకర ఇన్ఫ్రా డెవలపర్స్కి రావడం జరిగింది. ఇల్లు కాదు, ఇది మీ భవిష్యత్తుకు వేసిన మొదటి అడుగు. స్పష్టమైన డాక్యుమెంటేషన్, ప్లాన్ చేసిన డెవలప్మెంట్, విలువ పెరిగే లొకేషన్. మనం ఏంటంటే కస్టమర్ మైండ్లో దృష్టిలో పెట్టుకొని కొంచెం వాళ్ళకు కూడా ఫ్యూచర్లో ఒక ఇన్వెస్ట్మెంట్ పెడితే గోల్డ్ అని వర్త్ ఉండాలి, పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ కూడా యూజ్ కావాలన్న ఉద్దేశంతో ఒక DTCP లేఅవుట్ వేసామండి. ఇది వచ్చి 11 acres ప్రాజెక్ట్ అండి, గేటెడ్ కమ్యూనిటీ వెంచర్. ఇది సార్ ఇంకో విషయం ఏంటంటే ఒక సాధారణమైన మనిషి కూడా కొనగలే ప్రైజెస్ ఉన్నాయి. 100% సార్. మీ డబ్బుకి భద్రత, మీ కుటుంబానికి ప్రశాంతత జీవితం, అదే శ్రీకర ఇన్ఫ్రా డెవలపర్స్ వారి హామీ. ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి సార్? ప్రాజెక్ట్ హైలైట్స్ అంటే మెయిన్ R. ఓకే, మనకి ఒక రకం దుబాయ్ అంటారు, మనకి ఇది చౌటప్పల్లి. మన శ్రీకర యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ లేని విధంగా మిగతా వెంచర్తో మిగతా కంపెనీలతో పోల్చుకుంటే మన దగ్గర గజానికి 2,000 నుంచి 3,000 రూపాయల రేట్ తక్కువగా ఉంటుంది. ఇల్లంటే 4 గోడలు కాదు, భవిష్యత్తుకు బలాన్నిచ్చే పునాది. అది కావాలంటే ఒకే ఒక పేరు, శ్రీకర ఇన్ఫ్రా డెవలపర్స్. ఇక్కడ ఇప్పుడు ప్రైస్ పెరుగుతుందా, కస్టమర్స్ కి యూజ్ అవుతుందా? 100% అండి. ప్రైస్ పెరగడానికి సోర్సెస్ చాలా ఉన్నాయండి ఇక్కడ. ఈరోజు పెట్టుబడి, రేపటి రాజ్యమే. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్స్ మీడియా. దిస్ ఇస్ సాయి కుమార్ ఉపరపల్లి. ఈరోజు మనం శ్రీకర ఇన్ఫ్రా డెవలపర్స్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఒక సాధారణమైన ఒక మానవుడికి అందుబాటులో ఫ్లాట్స్ దొరుకుతున్నాయంట. మరి ఏంటి రీజనబుల్ రేట్స్ ఏమున్నాయి, అవేంటో తెలుసుకుందాం. కమాన్. Srikara Infra Developers, approved by DTCP, TS RERA. Srikara Infra Developers వారి R Green Avenue. ఇచ్చట బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ గా ఉంది. పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ ఎంతో తెలిస్తే పరేషాన్ అవుతారు. కేవలం 9,000 రూపాయలు మాత్రమే. మీరు వింటుంది నిజమండోయ్, కేవలం 9,000 రూపాయలు మాత్రమే. అయితే నేను ఇక్కడికి వచ్చి వారిని వాట్ శ్రీకర అని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానాలు ఏంటో ఒకసారి మీరే చూడండి. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ యాక్చువల్లీ సార్ నేను ఈ రోడ్కి వస్తుంటే, మన సర్వేల్ రోడ్కి వస్తుంటే నాకు మన ఈ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనిపించింది సార్. సార్ యాక్చువల్లీ ఏంటంటే నేను వచ్చి చూసేసరికి లాట్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ దేర్ సార్. అంటే అయిపోయిన తర్వాత ఒక ట్రస్ట్ ఉంటేనే, ఒక నమ్మకం ఉంటేనే ఇంతమంది వస్తారు సార్ దగ్గరికి. దాని తర్వాత ఎందుకు ఏమైందని నేను ప్రతి ఒక్కరిని అడిగాను సార్. వస్తున్న వాళ్ళని కూడా అడిగాను, అసలు ఏంది ఇట్లా అంటే, లేదు చాలా రీజనబుల్ రేట్స్కే ప్లాట్స్ ఇక్కడ ఇస్తున్నారు. సో అయిపోయిన తర్వాత మళ్ళీ అడిగాను ఏంటంటే, ప్లాట్స్ ఈ రోజుల్లో ఇబ్బందులు ఉంటాయి కదా, సో తీసుకున్నాక కూడా చాలా మంది మోసపోతున్నారు కదా, ఇట్లాంటివి ఉంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చెప్పిన సమాధానం ఏంటంటే సార్, లేదు ఇందులో ఎలాంటి పొరపాట్లు లేవు, మేము మంచిగా ఉంటున్నాం, వాళ్ళు మాకు మంచిగా ఇస్తున్నారు అని చెప్పారు సార్. నేను డైరెక్ట్ గా వచ్చి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ సార్? సార్ మనది వచ్చేసి R Green Avenue సైట్ సార్. ఇది మనకి ఇదేంటంటే మోస్ట్లీ విజయవాడ హైవేలో ఉంటుంది సార్. ఎల్బీ నగర్ నుంచి ఒక 38 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకి నియర్ బై చౌటుపల్లి సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది. సో మున్సిపాలిటీ జోన్ లో ఉంటుందండి. ఇది వచ్చేసి 11 acres ప్రాజెక్ట్ అండి, DTCP అప్రూవ్ లేఅవుట్. ఇది వచ్చేసి మనం ఏంటంటే విత్ అప్రూవ్ తోటి కస్టమర్కి ఇవ్వాలని ఒక ఇంటెన్షన్ తోటి, అంటే ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి కస్టమర్లు అంటే జీపీలు కొనేసి, ఫామ్ లైన్లు కొనేసి అవి ప్రాఫిట్ రాక వదిలేసుకొని నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం ఏంటంటే కస్టమర్ మైండ్ లో దృష్టిలో పెట్టుకొని కొంచెం వాళ్ళకు కూడా ఫ్యూచర్ లో ఒక ఇన్వెస్ట్మెంట్ పెడితే గోల్డ్ అని వర్త్ ఉండాలి,
పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ కూడా యూజ్ కావాలన్న ఉద్దేశంతో ఒక DTC లేఅవుట్ వేసామండి. ఇది వచ్చి 11 acres ప్రాజెక్ట్ అండి, గేటెడ్ కమ్యూనిటీ వెంచర్. ఇది వచ్చి ఓవరాల్ 11 acres గేటెడ్ కమ్యూనిటీ వెంచర్. దీంట్లో మనం ఏంటంటే ఓవరాల్ వచ్చేసి డెవలప్మెంట్స్ పరంగా చూసుకున్నా కూడా 40 feet రోడ్స్, 33 feet రోడ్ స్టాండర్డ్ రోడ్స్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ పోల్స్ కానీ, LED లైట్స్ కానీ, ప్రతి ఫ్లాట్ కి ఒక ట్యాప్ కనెక్షన్ ఇస్తున్నాం. ప్లస్ ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే బయటకి వెళ్తే పర్మిషన్ తీసుకోవాలి, అది అవసరం లేకుండా మేము G+1 హౌస్ పర్మిషన్ కూడా ఇంక్లూడింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తీసుకొస్తున్నాం మొత్తం ఓవరాల్ వచ్చేసి. దీనిలో వచ్చేసి ఏంటంటే 1.5 acre పార్క్ కూడా ఇస్తున్నామండి పిల్లలు ఆడుకోవడానికి. మనం పెద్దవాళ్ళ అంటే వాకింగ్ చేసుకోవడానికి వాకింగ్ ట్రాక్ కానీ, సో ఎంట్రెన్స్ ఆర్చ్, ఎగ్జిట్ ఆర్చ్ విత్ 5 years వరకు మెయింటెనెన్స్ మాది మొత్తం ఓవరాల్ నీట్ అండ్ క్లీన్ గా 5 years వరకు. దీంట్లో ప్రైస్ వచ్చేసి మనం ఏంటంటే 9,000 రూపాయలే గజం వచ్చేసి ఇస్తున్నాం, 1,000 ఓవరాల్ వచ్చేసి. దీనిలో స్టార్టింగ్ వచ్చేసి స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 100 square yards నుంచి ఓవరాల్ గా 120, 130, 150, 160 ఇట్లా 345 square yards దాకా ఉన్నాయండి మన ప్లాట్లు వచ్చేసి. ఇది ఏంటంటే మనకు మేజర్ గా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఫ్యూచర్ ఎట్లా రిటర్న్స్ ఉంటాయంటే, మనం చూసుకుంటే ఈ లేఅవుట్ వచ్చేసి ఏంటంటే వెరీ నియర్ బై సిటీకి. అందులో మెయిన్ ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి స్కిప్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో నెక్స్ట్ ఆపర్చునిటీ ఇది వచ్చేసి. మెయిన్ ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్. రీజనల్ రింగ్ రోడ్ అనేది ఏంటంటే మనం గత 10 years నుంచి చెప్పుకుంటున్నాం, పలానా ఏరియాలో వస్తుంది, అక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది అని చెప్పుకుంటున్నాం. బట్ ఇప్పుడు ఏంటంటే మేజర్ చూసుకుంటే మనకి రీజనల్ రింగ్ రోడ్ వచ్చేసి మన గుడిమల్కాపూర్ దగ్గర వస్తుంది ఇప్పుడు. ఇది కూడా ఏంటంటే ఫైనల్ DPR అయితే ఉందో గవర్నమెంట్ ప్రజెంట్ ఉన్న HMD గవర్నమెంట్ అయితే ఉందో ఫైనల్ DPR ల్యాండ్ అక్విజిషన్ పూర్తి కంప్లీట్ చేసేసి DPR ని వెబ్సైట్ లో సబ్మిట్ చేసింది. దీంతో చూసుకుంటే మన సైట్ ఎగ్జాక్ట్లీ రీజనల్ రింగ్ రోడ్ జంక్షన్ నుంచి చూసుకుంటే 700 meters బయట ఉంటుంది మన సైట్ వచ్చేసి. సో ఈ టైం పీరియడ్ లో ఈ జంక్షన్ ఆల్రెడీ DPR సబ్మిట్ చేసిన డేట్ నుండి ఒక 15 days తర్వాత మనం చూసుకుంటే ఇప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్న వాళ్ళకి అంటే మోస్ట్లీ ఒక 5 to 6 months లేకుంటే 1 year లో ఇది ఓపెనింగ్ కాబోతుంది. ఓపెనింగ్ అయింది అనుకోండి, ఈ రేట్ లో మీకు 9,000 గజం అంటూ దొరకదు. డేట్ కన్ఫర్మ్ అయినా కూడా ఈ సరౌండింగ్ లో 100 వెంచర్లు వస్తాయి, బట్ ఈ ప్రైజెస్ లో ఎవరు అమ్మరు. మోస్ట్లీ 20, 25,000, 40,000 గజం అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ మోరల్ ఏంటంటే ఈ లేఅవుట్ ప్రజెంట్ DTCP, బట్ ఈ జోన్ అంతా HMD కి కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మునుగోడు వరకు అండి ఓవరాల్ వచ్చేసి. మీకు ఈ సరౌండింగ్ లో ఫార్మ్ ల్యాండ్స్ 8,000, 8,500, 9,000 రూపాయలు పెట్టి అమ్ముతున్నారు. అలాంటి ఏరియాలో మనం DTCP లేఅవుట్ మెయిన్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ఫుల్లీ అప్రూవ్ చేసి ఇస్తున్నాం మనం. సార్ మన దగ్గరలో మన నియర్ బై ప్లేస్ ఏమున్నాయి సార్? సార్ మనకి నియర్ బై వచ్చేసి మెయిన్ ఇండస్ట్రియల్ క్లస్టర్ సార్. ఇప్పుడు సాధారణంగా ఒక ఎంప్లాయీ కానీ, ఒక నార్మల్ బిజినెస్ పర్సన్ కానీ ఒక ప్రాపర్టీ తీసుకుంటే ఫ్యూచర్ లో ఏంటంటే వాల్యూ పెరగాలి. వాల్యూ పెరగాలంటే మన డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే మనకి ఏంటంటే TSIS ఇండస్ట్రియల్ క్లస్టర్ అని చెప్పేసి దండుమల్కాపూర్ దగ్గర 8,000 acres లో ఉంది మొత్తం. దగ్గర 3,600 ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. అరౌండ్ దగ్గర 4 to 5 lakhs members కి ఎంప్లాయ్మెంట్ రాబోతుంది జోన్. సో ఇండస్ట్రీస్ ఏవైతే ఎంప్లాయ్మెంట్ రాబోతుందో అక్కడ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన అంటే మన ఈసీఎల్, మల్లాపూర్, చెంగిచెర్ల, చెర్లపల్లి, నాచారం, కుక్కడపల్లి సైడ్ ఉన్న బాలనగర్ ఇండస్ట్రీస్ కానీ, ఆరంగర్ సైడ్ ఉన్న ఇండస్ట్రీస్ కానీ ఏవైతే ఉన్నాయో టోటల్ గా అవన్నీ ఇప్పుడు దండుమల్కాపూర్ షిఫ్టింగ్ అవుతున్నాయి. వన్స్ ఇండస్ట్రీస్ అన్ని మూవ్ అయిన అనుకోండి ఆటోమేటిక్ ఎంప్లాయ్మెంట్ రావాల్సి వస్తుంది. వన్స్ ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు డైలీ హైదరాబాద్ అప్ అండ్ డౌన్ చేయలేరు. మ్యాక్స్ టు మ్యాక్స్ ఏం చేస్తారు 3 to 4 months అప్ అండ్ డౌన్ చేస్తారు. తర్వాత రియలైజ్ అయ్యి ఈ సరౌండింగ్ లో తీసుకుందామని చెప్పేసి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సర్చింగ్ చేశారనుకోండి ఫస్ట్ అండ్ బెస్ట్ ఫ్లాట్స్ ఇదే కనపడుతుంది గేటెడ్ కమ్యూనిటీ వెంచర్. అలా చూసుకుంటే మీకు మోస్ట్లీ 4 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందంటే ఇండస్ట్రియల్లో లాజికల్ ఆలోచించుకుంటే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. అది ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళ మీద డిపెండ్ అయ్యి హోటల్స్, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, మాల్స్, సూపర్ మార్కెట్స్ ఇవన్నీ కావాలి. ఇవన్నీ కావాలంటే కూడా వాళ్ళకి కూడా రెసిడెన్షియల్ ల్యాండ్ కావాలి. ల్యాండ్ కావాలంటే కంపల్సరీ మన దగ్గర రావాల్సిందే. సో వాళ్ళు రాకముందుకే ఆ డెవలప్మెంట్ 30 to 40% డెవలప్మెంట్ స్టేజ్ లో ఉన్నప్పుడు అది డెవలప్మెంట్ పూర్తి కాకముందుకే మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం కాబట్టి ఈ రేట్లో దొరుకుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మోస్ట్లీ ఇప్పుడు మనం చూసిన ఇండస్ట్రియల్ పార్క్ కి రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఏరియా కాబట్టి ఇది వయా అమరావతికి వెళ్ళే రోడ్ అండి. మన సైట్ ముందు ఉన్నది గ్రీన్ ఫీల్డ్ హైవే. మన కోహెడ నుంచి గుడిమల్కాపూర్కి ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఈ రోడ్ ఇక్కడ నుంచి జంక్షన్ కంప్లీట్ అయిన తర్వాత వయా మునుగోడు టు నల్గొండ టు అమరావతి టు బందర్ పోర్ట్కి వెళ్తుంది. సో ఇలాంటి నేషనల్ హైవే కనెక్టివిటీ ఉన్న ఏరియాలో సిటీకి అతి తక్కువ డిస్టెన్స్ అండి. ఎల్బీ నగర్ చూసిన మా అంటే 38 kilometers డిస్టెన్స్ అంటే హాఫ్ అన్ అవర్ జర్నీ. అందులో విజయవాడ హైవే 8 lane రోడ్ అవుతుంది. సో 8 lane రోడ్ లో మీకు 8 నేషనల్ ఫ్లైఓవర్స్ డైరెక్ట్ మళ్ళీ చౌటుపల్లి మెట్రో వస్తుంది. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఇయర్స్ అంటే 2-3 years లోపు మనం పెట్టిన ఈ రేట్ ఏదైతే ఉందో సార్ ఇవన్నీ డెవలప్మెంట్స్ ఫిజికల్ గా లైవ్ మనం చూసుకోవచ్చు. ఇలాంటి డెవలప్మెంట్ ఏరియాలు తీసుకుంటే మనకి ఏంటంటే మోస్ట్లీ 1 to 3 years లోపు మనం పెట్టిన పెట్టుబడి 5 నుంచి 6 రేట్లు పెరుగుతుంది. మా సైట్ దగ్గర నుంచి చూసుకుంటే మీకు చిట్యాల నార్కెట్పల్లి దగ్గర 14-15 రూపాయలు గజం అమ్ముతున్నారు. అంటే ఇక్కడ నుంచి మోస్ట్లీ 30 kilometers దూరంలో పోయి అలాంటి మన సిటీ నుంచి 35 kilometers డిస్టెన్స్ లో చౌటుపల్లి టౌన్ మున్సిపాలిటీ కానుకుని వేసిన వెంచర్ ఇది. సో ఇలాంటి వెంచర్ల కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అనుకోండి ఫ్యూచర్ లో వాళ్ళకి లాస్. రోజువారీ కూలీ దగ్గర నుంచి సార్ ఖద్దర్ షర్ట్ వేసుకున్న వాళ్ళ దగ్గర మొత్తం అందరూ వచ్చారు. ఇంతకు ముందు ఏంటంటే సార్ ల్యాండ్ తీసుకోవాలంటే అమ్మో వీళ్ళ దగ్గర డబ్బులు ఉండాలేమో పెట్టుబడి పెట్టాలంటే అని అనుకున్నది. కానీ ఇప్పుడు మీ దగ్గర నేను చూసింది ఏంటంటే ఒక చిన్న రోజువారీ కూలీ ఉంది చూసినా అతను కూడా వచ్చాడు. నాకు మస్తు అనిపించింది. మాది హై కల్చర్ ప్లాట్ఫామ్ కాదండి, మిడిల్ క్లాస్ ప్లాట్ఫామ్ బేస్ చేసుకుని మనం చేస్తున్న వెంచర్స్. ప్రతి మిడిల్ క్లాస్ వాడు తీసుకున్న ప్రతి ఒక్కరు ఫ్యూచర్ లో ఒక ధనవంతుడు కావాలన్న ఉద్దేశంతో మనం వెంచర్ వేస్తున్నాం తప్ప ఓ పేదింటూ అంటే గొప్పనికి తీసుకొచ్చేసి మనం ప్లాట్లు ఇప్పించేసి ఇంకా గొప్పని చేయడం కన్నా మిడిల్ క్లాస్ పెద్దోని చేద్దాం మన ఉద్దేశంతో
తక్కువ రేట్లో ఇస్తున్నామండి. కంపెనీ పెద్ద అంటే లాభాలు సంపాదించాలి, కోట్లు సంపాదించాలి ఉద్దేశంతో అయితే కంపెనీ లేదు. సో తక్కువ రేట్లో సామాన్యునికి ఫ్లాట్ అందజేయాలనే ఉద్దేశంతో మనం ఈ వెంచర్ చేస్తున్నాం. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. ఇలానే సక్సెస్ రూట్ లో వెళ్ళాలి సార్. తప్పకుండా సార్. తప్పకుండా ఒక సాధారణ మనిషిని కూడా మీరు హ్యాపీగా చూడాలని నేను తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. ఇల్లు కాదు, ఇది మీ కలలకు వేసిన పునాది. నమ్మకం, నాణ్యత, నిజాయితీ ఈ 3 విలువలతో ముందుకు వెళ్లే పేరే శ్రీకర ఇన్ఫ్రా డెవలపర్స్. ప్రతి ప్లాట్లో స్పష్టమైన డాక్యుమెంటేషన్, ప్రతి ప్రాజెక్ట్లో ఆధునిక ప్లానింగ్, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న డెవలప్మెంట్, ప్రశాంతమైన వాతావరణం, బెటర్ కనెక్టివిటీ, విలువ పెరిగే లొకేషన్స్ ఇవన్నీ ఒకే చోట. దట్ ఈస్ శ్రీకర ఇన్ఫ్రా డెవలపర్స్. మీ కష్టార్జిత డబ్బుకు పూర్తి బాధ్యత, మీ కుటుంబానికి ప్రశాంతమైన జీవితం, అదే శ్రీకర ఇన్ఫ్రా డెవలపర్స్ వారి హామీ. ఇల్లు కొనడం ఒక నిర్ణయం కాదు, జీవితం మార్చుకునే అడుగు. అడుగే శ్రీకర ఇన్ఫ్రా డెవలపర్స్. నేడు పెట్టుబడి, రేపటి భద్రత. శ్రీకర ఇన్ఫ్రా డెవలపర్స్ మీ కలలకు నమ్మకమైన చిరునామా. సార్ నమస్తే సార్. నమస్తే సార్ యాక్చువల్లీ నేను ఇక్కడ వెళ్తుంటే మనకు కనిపించింది సార్ శ్రీకర. అంటే ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి కదా సార్ మన దాంట్లో? సార్ ఇది గేటెడ్ కమ్యూనిటీ సార్. ఇది కంప్లీట్ గా శ్రీకర ఇన్ఫ్రా డెవలపర్స్ వారు అందిస్తున్నటువంటి ఒక గొప్ప సువర్ణ అవకాశమైనటువంటి డిటిసిపి విత్ రేరా అప్రూవల్ కలిగినటువంటి వెంచరు. ఇది సుమారుగా 11 ఎకరాలలో వేసినటువంటిది అప్రూవల్ లేవట్ సార్. ఇది కంప్లీట్ గా ఇది హైవే నుంచి మన సైట్ వరకు జస్ట్ 3.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది సార్. ఇది నియర్ బై ట్రిపుల్ ఆర్కు జస్ట్ 700 మీటర్స్లో మనకు మన సైట్ ముందు నుంచి కూడా రీజనల్ రింగ్ రోడ్ అనేది వెళ్తుంది సార్. సార్ ఇంకో విషయం ఏంటంటే ఒక సాధారణమైన మనిషి కూడా కొనగలే ప్రైజెస్ ఉన్నాయి. 100% సార్, ఖచ్చితంగా. ఎందుకంటే మేము కూడా ప్రతి చిన్న కస్టమరు అంటే సామాన్యమైనటువంటి కస్టమర్ కూడా కొనుక్కోవడానికి వాళ్ళకు మంచి అవకాశం కోసం మేము తక్కువ బడ్జెట్లో ఒక గజం వచ్చేసి 9,000కు మాత్రమే మేము అందిస్తున్నాం సార్. ఇది ఓకే. 100 గజాలు వచ్చేసి 9 లక్షలు. ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి సార్? ప్రాజెక్ట్ హైలైట్స్ అంటే మెయిన్ ట్రిపుల్. ఓకే. మనకి ఒక రకం దుబాయ్ అంటారు మనం. ఇది చౌటప్పల్ని. ఓకే. ఇక్కడ వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఫార్మా కంపెనీ చుట్టుపక్కల దాదాపు ఒక 20,000 నుంచి 30,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకే. వాళ్ళందరూ రెసిడెన్స్ ఇక్కడే ఉంటుంది. ఓకే. చౌటప్పల్ నుంచి మన సైట్ కరెక్ట్గా 5.5 కిలోమీటర్స్, 5.5 కిలోమీటర్స్. అంటే చౌటుప్పల్ మున్సిపాలిటీ అండి? మున్సిపాలిటీ. మంది కూడా మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీ వస్తే మన రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా అక్కడే, మనకి SRO కూడా అక్కడే ఉంటుంది. అంటే భవిష్యత్తులో మనం మున్సిపాలిటీలో కలుస్తామని. అవునవును. ఓకే. మీ శ్రీకరాల్లోనే ఎందుకు నేను ప్లాట్ కొనాలి? వేరే వెంచర్లో ఎందుకు కొనకూడదు సార్? మనం శ్రీకరలోనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఒక మెయిన్ రీజన్ సార్, మన కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది 2017 మార్చి ఉగాది. అంటే రేపు ఉగాదితో దాదాపు 10 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది కంపెనీ. రెండోది మన శ్రీకర యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ లేని విధంగా మిగతా వెంచర్తో, మిగతా కంపెనీలతో పోల్చుకుంటే మన దగ్గర గజానికి 2,000 నుంచి 3,000 రూపాయలు రేట్ తక్కువగా ఉంటుంది. కస్టమర్లకి రేట్ చాలా అందుబాటు ధరలో, చాలా సరసమైన ధరలో అందుబాటులో రేట్లు ఉంటుంది అన్నట్టు. ఓకే. అలా విధంగా ఇంకోటి ఏంటంటే మనం 50 years లింక్ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తున్నాము. బ్యాంక్ లోన్ సదుపాయం ఉంది. ఇక మెయిన్ లొకేషన్ హైలైట్స్ ఏంటంటే 1 minute ఫ్రమ్ రీజనల్ రింగ్ రోడ్, 5 minutes ఫ్రమ్ చౌటుప్పల్ టౌన్, 20 minutes ఫ్రమ్ రామోజీ ఫిలిం సిటీ, 15 minutes ఫ్రమ్ లాజిస్టిక్ పార్క్, నియర్ టు రాచకొండ వాటర్ ఫాల్స్, 5 minutes ఫ్రమ్ తంగేడ్వరం చౌటుప్పల్, 40 minutes ఫ్రమ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, 15 minutes ఫ్రమ్ ఇండస్ట్రియల్ పార్క్. ఇప్పుడు డిటిసిపి అప్రూవ్డ్ అంటే ఏంటి సార్? డిటిసిపి అప్రూవ్ లేఅవుట్ అంటే ఇది వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ అండి. సో మనం ప్రాపర్ గా రైతుల దగ్గర ల్యాండ్ కొనుక్కొని మనం కన్వర్షన్ చేసుకొని చేసుకున్న తర్వాత మన కలెక్టర్ దగ్గర అప్రూవల్ తెచ్చుకొని యాజ్ పర్ నామ్స్ ప్రకారం డెవలప్మెంట్ చేస్తూ, అంటే 40 feet రోడ్స్ కానీ 33 feet రోడ్స్ కానీ డ్రైనేజ్ ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తూ, అంటే ఒక కస్టమర్ తీసుకున్న తర్వాత ఇల్లు కట్టుకుని ఉండే విధంగా మన గేటెడ్ కమ్యూనిటీ కింద డెవలప్మెంట్ చేస్తున్న లేఅవుట్ అండి. ఇది డిటిసిపి అంటారు. ఓకే సార్. ఇప్పుడు మన కస్టమర్స్ కి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫ్లాట్స్ కొంటే కబ్జాలు అవుతున్నాయి, ఇక్కడ ప్లాట్ అని అక్కడ ప్లాట్ ఇస్తున్నారు, అలాంటి చాలా డౌట్స్ ఉన్నాయి. ఇంతకుముందుకు ఎదురుగుట దగ్గర గిట్ట చాలా మంది ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, పెరుగుతుంది అన్నారు. ఇప్పుడు మార్కెట్ లేదంటున్నారు, ప్రైస్ పెరగట్లేదు అంటున్నారు. ఇక్కడ ఇప్పుడు ప్రైస్ పెరుగుతుందా? కస్టమర్స్ కి యూజ్ అవుతుందా? 100% అండి. ప్రైస్ పెరగడానికి సోర్సెస్ చాలా ఉన్నాయండి ఇక్కడ. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మన సోర్సెస్ ప్రకారం చూసుకుంటే మనకు మెయిన్ వచ్చేసి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జోన్ అండి. ఓకే. దన్నుమల్కాపురం దగ్గర ఇప్పుడు మీరు చూశారు
8,000 ఎకరాల ఇండస్ట్రియల్ జోన్ ఉంది. అవును. దగ్గర దగ్గర 3,600 ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. ఓకే రైట్ నో మనం 400 ఇండస్ట్రీస్ లైవ్ ఫిజికల్ చూస్తున్నాం అక్కడ చూసుకుంటే. ఓకే సో ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ వస్తున్నాయి కాబట్టి ప్రాపర్గా విత్ ఇన్ 1.5 year లోపు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ వచ్చింది అనుకోండి, వాళ్ళు రెగ్యులర్ అయితే హైదరాబాద్కి అప్ అండ్ డౌన్ చేయలేరు. వన్స్ ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు, 3 to 4 months అప్ అండ్ డౌన్ చేస్తారు. తర్వాత రియలైజ్ అయ్యి సరౌండింగ్లో ఉండాలని చూశారనుకోండి, సో తప్పకుండా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ కావాలి. ఇవాళ రేపు మీరు అన్నారు మోసపోతారని చెప్పేసి, జీపీలు ఫార్మ్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎవరైనా మోసపోతారండి. కాకపోతే ఏంటంటే ప్రాపర్గా ల్యాండ్ ఓనర్ మీద ల్యాండ్ ఉందా, అంటే ఓనర్ పేరు మీద ల్యాండ్ ఉందా లేదా అని చూసుకొని లీగాలిటీ చూసుకొని ప్రాపర్టీ పర్చేజ్ చేయాలి. బట్ కాకపోతే మనం ఏంటంటే దాని కస్టమర్ని దృష్టిలో పెట్టుకొని మనం కూడా ఏంటంటే ప్యూర్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ DTCP లేఅవుట్ ఇస్తే కస్టమర్ తీసుకున్న తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడన్నా నాకు ప్రాపర్టీ వాల్యూ పెరిగింది బట్ అమ్ముకోవాలని ఇంట్రెస్ట్ లేదు అనుకున్నప్పుడు ఇదే డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళేసి బ్యాంక్ లో పెట్టేసి డబ్బులు వస్తాయి. బ్యాంక్ లోన్ వస్తుంది, దీనికి బ్యాంక్ లోన్ వస్తుంది, ప్రాపర్టీ మీద లోన్ వస్తుంది. సో అన్ని విధాలుగా ఉంటుంది. ఏదైనా మీ పిల్లలు రేపు రోజు మంచి సెటిల్ అయిపోయి అబ్రాడ్ పోవాలనుకుంటున్నారు, ఓ ప్రాపర్టీ షూట్ పెట్టాలంటే అంటే అబ్రాడ్ పోవాలంటే ప్రాపర్టీ షూట్ పెట్టాలి. అలా చూసుకుంటే అది గేటెడ్ కమ్యూనిటీ కింద బెస్ట్ అండి ఇది. ఓకే, మీరు మన కస్టమర్స్ కి మీ వెంచర్లో ప్లాట్ కొనే వాళ్ళకి ఎమ్యూనిటీస్ ఏమేమి ఇస్తున్నారు? ఎమ్యూనిటీస్ వచ్చేసి మనం ఏంటంటే అండి, మనం వచ్చేసి టోటల్గా బ్లాక్ టాప్ రోడ్స్, అంటే ఒక ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన అన్ని వసతులు ఏవైతే డెవలప్మెంట్స్ అని ప్రాపర్ డెవలప్మెంట్ చేసి ఇస్తామండి. ఎమ్యూనిటీస్ మీన్స్ అంటే సెక్యూరిటీ పర్పస్ కింద చూసుకుంటే 7 feet కంఫర్ట్ వాళ్ళు ఇస్తున్నాం. ఓవరాల్ వచ్చేసి 40 feet రోడ్ బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తున్నాం, 33 feet రోడ్ బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తున్నాం, స్టాండర్డ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాం, అండ్ వాటర్ ఫెసిలిటీ అంటే ప్రతి ఫ్లాట్కి ఒక నల్ల కనెక్షన్ ఇస్తున్నాం. ట్యాప్ కనెక్షన్ వచ్చేసి విత్ మళ్ళీ పిల్లలు ఆడుకోవడానికి ఒక 1.5 acres మనం పార్క్ ఇస్తున్నాం. ఎమ్యూనిటీస్ అంటే మార్నింగ్ అవర్స్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో అడల్ట్ అంటే పెద్దవాళ్ళు వాకింగ్ చేసుకోవడానికి వాకింగ్ ట్రాక్, చిన్న పిల్లలకు వచ్చేసి ప్లేయింగ్ ఐటమ్స్ అన్ని పెడుతున్నాము. టోటల్ వచ్చేసి ఇది గేటెడ్ కమ్యూనిటీ కింద గ్రాండెడ్గా డెవలప్మెంట్ చేసి పెడుతున్నామండి. ఒక 5 సంవత్సరాల వరకు కంపెనీ మెయింటెనెన్స్ ఉంటుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. ఒక సింగిల్ ట్రిప్ కూడా ఎమ్యూనిటీస్ కోసం పే చేయాల్సిన అవసరం లేదు. నీట్ అండ్ క్లీన్గా ఎవ్రీ 6 months ఒకసారి డోజింగ్ పెట్టేసి లెవెలింగ్ చేసుకుంటూ ప్రతిదీ దగ్గర నుండి చూసుకుంటామండి. అంటే ఒక 5 years వరకు ప్లాట్స్ మొత్తం డ్యామేజ్ అయినా కానీ డ్రైనేజ్ వాటర్ పైప్ లైన్ ఏది డ్యామేజ్ అయినా కంపెనీ చూసుకుంటుంది. మొత్తం అష్యూరెన్స్ అంతా కంపెనీ చూసుకుంటుంది అండి. మీకు ఎంట్రెన్స్ ఆర్చి, ఎగ్జిట్ ఆర్చి, వాచ్మెన్ పెట్టేసి, సెక్యూరిటీ పెట్టేసి నీట్ అండ్ క్లీన్ గా చూసుకుంటాం. ఇప్పుడు డాక్యుమెంట్ పరంగా లీగాలిటీగా కస్టమర్స్ ఏమి ఇస్తున్నారు మీరు? లీగాలిటీ పరంగా చూసుకుంటాం ఏంటంటే మనకి లింక్ డాక్యుమెంట్ వచ్చేసి 1954 నుంచి స్టిల్ డేట్ నా ఈ రోజు వరకు లీగల్ డాక్యుమెంట్ ఎవ్రీథింగ్ చూపిస్తామండి. హైకోర్టు నుంచి వెరిఫికేషన్ చేసిన డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్ మా దగ్గర ఉంటుంది. సో మేము యాజ్ ఏ కస్టమర్ మీరు 9 లక్షలు పెట్టి ప్లాట్ కొంటా అనుకున్నప్పుడు మేము ఒక 11 ఎకరాలు లేఅవుట్ అంటే సుమారు దగ్గర 10 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామంటే సో తప్పకుండా మీకంటే సెక్యూరిటీ మాకు ఎక్కువ కొనేటప్పుడు. ఎందుకంటే ల్యాండ్ కొంటుంటే మా భయం ఎక్కువ ఉంటుంది. మేము లీగల్ అన్ని ఎంక్వైరీ చేసుకుని ప్రాపర్ డాక్యుమెంట్ తెచ్చుకున్న తర్వాత ప్రాపర్టీ మనం అప్రూవల్కి వెళ్తుంది. అప్రూవల్ వచ్చిన తర్వాతనే లీగల్ మనం సేల్ చేస్తాం. ఇంకా మా కస్టమర్లకు చాలా మందికి చాలా డౌట్లు ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో రేటు పెరుగుతుందా లేదా అని? 100% పెరుగుతుంది అండి. అంటే రేటు పెరగడానికి మెయిన్ ఒక సైట్లో ఫ్లాట్ తీసుకుంటున్నాం అంటే సరౌండింగ్ లో మనకి ఏముంటే రేటు పెరుగుతుంది? ప్రజెంట్ వచ్చేసి మనకి సరౌండింగ్ లో వచ్చేసి మెయిన్ అసెట్ వచ్చేసి బిగ్ అసెట్ ఏషియాలోనే ఎక్కడ లేదండి. ప్రజెంట్ వచ్చేసి రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణ మీద వర్కౌట్ చేస్తారు. అలాంటి రీజనల్ రింగ్ రోడ్ జంక్షన్ కి ఫస్ట్ DTCP లేఅవుట్ త్రిబుల్ ఆర్ గ్రీన్ సైట్ అనేది ఉందో మేజర్ ప్రాపర్ ప్లానింగ్ తోటి చేసిన వెంచర్ అండి ఇది. సో ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ వచ్చేసి మొత్తం 364 kilometers ఉంటుందండి. డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ కనెక్టివిటీ ఉంటుంది. దీంట్లో సౌతర్న్ పార్ట్, నార్థన్ పార్ట్ అని 2 ఉంటాయి. సౌతర్న్ పార్ట్, నార్థన్ పార్ట్ ఎక్కడైతే మెర్జ్ అవుతున్నాయో అంటే 2 కలుస్తున్నాయో ఆ ఏరియాలో 2 భారీ ఇంటర్చేంజెస్ ఇస్తుంది గవర్నమెంట్. అదే అఫీషియల్ గా మన న్యూస్ లో వస్తున్నది, మనం రెగ్యులర్ చూస్తున్నాం. దీంట్లో భాగంగా ఏంటంటే ఒకటి చౌటుప్పల్, ఒక సంగారెడ్డి. అలా చూసుకుంటే మెయిన్ చౌటుప్పల్ దగ్గర జంక్షన్ వస్తుంది. గుడిమల్కాపూర్ మన సైట్ ముందండి. ఇక్కడ నుంచి మనకి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? జస్ట్ 700 meters డిస్టెన్స్ లో, జస్ట్ 700 meters డిస్టెన్స్. ఆల్రెడీ మనకి మాస్టర్ ప్లాన్ రిలీజ్ అయింది. మాస్టర్ ప్లాన్ ఆల్రెడీ HMD వెబ్సైట్ లో HMD వాళ్ళు DPR సబ్మిట్ చేసి పెట్టారు. సో ప్రాపర్ కస్టమర్ దాన్ని చూసుకొని కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. 100% మనకి నియర్ బై లో రీజనల్ రింగ్ రోడ్ వస్తుందని క్లియర్ గా కనపడుతుంది మనకి వెబ్సైట్. ఊరికే మాటలు చెప్పడం కాకుండా మనకి HMDA లో మాస్టర్ ప్లాన్ లో ప్రాపర్ గా అంటే ఫిజికల్ మనం డెవలప్మెంట్ చూపిస్తూ ఫిజికల్ ఏదైతే మనం చెప్తున్నామో అన్ని కూడా ప్రాపర్ గా మీ మొబైల్ లో మీ కస్టమర్ కి ఓపెన్ చేసి చూపించుకుంటూ మనం ప్రాపర్టీ పర్చేజ్ చేస్తున్నామంటే ఈవెన్ కొన్న ప్రతి కస్టమర్ కి రేపు రోజు వన్స్ డేట్ అనౌన్స్మెంట్ అయింది అనుకోండి రీజనల్ రింగ్ రోడ్ ఈ ఏరియా నెక్స్ట్ గోల్డ్ మైన్. సార్ ఇప్పుడు మన సైట్ ఎల్బీ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది సార్? మనకి ఇది వచ్చేసి అండి మెయిన్ వచ్చేసి ఎల్బీ నగర్ నుంచి ఒక 35 kilometers డిస్టెన్స్ లో ఉంటుంది. ఇది ప్రాపర్ ఎప్పుడంటే మనకు విజయవాడ హైవేలో అంటే ఎల్బీ నగర్ నుంచి స్టార్ట్ అయితే చౌటుప్పల్ నుంచి జస్ట్ రైట్ సైడ్ తీసుకుంటే మనకు నారాయణపూర్ రూట్ లో హైవే నుంచి జస్ట్ 4.5 kilometers డిస్టెన్స్ లో ఉంటుందండి. 5 minute జర్నీ. ఇది మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే మనకు అంటే గుడిమల్కాపురం మీకు అందరికి చాలా పేరు మోసిన విలేజ్, మీకు ఐడియా ఉంటుంది గుడిమల్కాపురం అనేది. సో ఎగ్జాక్ట్లీ గుడిమల్కాపురం బ్యాక్ సైడ్ ఉంటుంది. చౌటుప్పల్ దాటంగానే ఫస్ట్ విలేజ్ గుడిమల్కాపురం, దాని వెంటనే మన సైట్. ఇప్పుడు మన సైట్ ముందర ఉన్న రోడ్డు అది యాక్సెస్ ఎక్కడి నుంచి ఎక్కడికి సార్? ఇది ప్రజెంట్ వచ్చేసి యాక్సెస్ వచ్చేసి ఏంటంటే మనకు చౌటుప్పల్ నుంచి వయా నల్గొండ వెళ్తుంది అండి. ఓకే, ఈ రోడ్డు చౌటుప్పల్ నుంచి నల్గొండ వెళ్తుంది. చూడండి పక్కనే ముందే మీకు రోడ్ కనపడుతుంది, బస్సెస్ అవన్నీ కూడా. సో మనకేంటంటే మెయిన్ ప్రజెంట్ వచ్చి 40 feet రోడ్, బట్ ఫ్యూచర్ లో 200 feet రోడ్ అండి అది. మరి ఇంకెందుకు ఆలస్యం, సైట్ విజిట్ చేయాలనుకుంటే వెంటనే ఆటో గానీ
కార్ గాని, బస్ గాని, డీసీఎం గాని, లారీ గాని వేసుకొని వెళ్ళండి. ఆగండి, అడ్రస్ గుర్తుంది కదా, మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. కోతులాపురం విలేజ్, నారాయణపురం మండలం, యాదాద్రి భువనగిరి డిస్టిక్, గుడ్డి మల్కాపురం టు సర్వేల్ రోడ్. ఇంకో విషయం వాళ్ళు క్లియర్ కట్ గా చెప్పేది ఏంటంటే, మీకు ప్లాట్ నచ్చితేనే తీసుకోండి, లేదంటే లేదు. మాటల్లో పడి మర్చిపోయానండోయ్, అక్కడ ఎవ్రీడే ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉంది. మరి ఇంకెందుకు లేటు, ఏంటి వెంకీ సంగతి, అదిరిపోద్ది సంక్రాంతి అన్నట్టు, ఏంటి ప్రజలు సంగతి అంటే అదిరిపోద్ది శివరాత్రి అని శ్రీకర ఇన్ఫ్రా డెవలపర్స్ లో ప్లాట్ తీసుకొని శివరాత్రి సంబరాలు చేసుకోండి. ఈ రోజుల్లో చాలా మందికి ప్లాట్ కొనాలనేదే ఒక కళ. ఆ కళని ఒక సామాన్య మానవుడు కూడా కొనగలిగే అవకాశం కల్పిస్తున్న శ్రీకర ఇన్ఫ్రా డెవలపర్స్ కి ధన్యవాదాలు.